నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తలను ఇప్పుడు చూద్దాం. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనించినట్లయితే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి మిర్చి యార్డ్ను అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకుల రాష్ట్ర ప్రతినిధి బృందం పరిశీలించింది. ఖమ్మం మార్కెట్లో మిర్చి కొనుగోలుకు సంబంధించినటువంటి వివరాలను ఇటు అధికారులు అటు రైతులను అడిగి రాష్ట్ర ప్రతినిధి బృందం నాయకులు తెలుసుకున్నారు. ఆవేదన వ్యక్తం చేసినటువంటి రైతులు మద్దతు ధర లభించడం లేదని, వ్యవసాయం రోజు రోజుకు కష్టంగా మారుతుందని, ముఖ్యంగా మిర్చి రైతుకు మద్దతు ధర లభించలేక చూడాలని ఏఐయుకేఎస్ నాయకుల దృష్టికి రైతులు తీసుకొచ్చారు. ప్రభుత్వం స్పందించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఒక్కొక్క క్వింటా మిర్చికి 30 నుంచి 35 వేల రూపాయలు ధర చెల్లించేలాగా ప్రభుత్వం చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐకేఎస్ రాష్ట్ర ప్రతినిధి బృందంలో రాష్ట్ర అధ్యక్షులు రంగారెడ్డి, ఆయనతో పాటు కార్యదర్శి ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో దొంగతనాలు కొనసాగుతున్నాయి. వైరా నియోజకవర్గ కేంద్రంలో దొంగలు పట్టపగలి రెచ్చిపోయారు. 9వ వార్డు వైరాలో ఉన్నటువంటి 9వ వార్డు పరిధిలో ఉన్నటువంటి శీల వెంకటరామమ్మ అనేటువంటి వృద్ధ మహిళ ఇంట్లోకి చొరబడ్డటువంటి 4 అగంతకులు ఆమె 2 కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో దోపిడీకి ప్రయత్నించారు. బంగారం నగలన్నీ ఎత్తుకుపోయారని చెప్పి వెంకటరామమ్మ చెబుతుంది. 4 దొంగలు వెళ్లిపోయిన తర్వాత ఆ వృద్ధురాల కేకలు విన్నటువంటి స్థానికులు ఇంట్లోకి వచ్చి చూడగా కాళ్ళు చేతులు కట్టేసి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం వచ్చారు. ఘటనా స్థలాన్ని చేరుకున్నటువంటి పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. దొంగతనం జరిగిన తీరును వెంకటరామమ్మని అడిగి తెలుసుకున్నారు. తక్షణం దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టామని, దొంగలను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తామని వైరా పోలీసులు తెలిపారు. ఇక భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో సహస్ర కలశాభిషేక పూజ కన్నుల పండుగ కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి బేడా మండపంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో సీతా లక్ష్మణ సమేత రామచంద్రమూర్తికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. 1000 పుణ్య నదుల జలాలతో పాటు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకాన్ని నిర్వహించారు. 1008 కలశాలతో కూడినటువంటి తిర్ల బిందెను బేడా మండపం నుంచి ఆలయంలోని ప్రధాన మూల విరాట్ దగ్గర తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిర్ల బిందెలో ఉన్నటువంటి పవిత్ర నదీ జలాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తిలకించారు. మరోవైపు భద్రాచల దేవస్థానంలో ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో మజ్జిగ ప్రసాదాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. ఇకపైన దేవాలయాన్ని సందర్శించేటువంటి ప్రతి భక్తుడికి కూడా మజ్జిగ ప్రసాదాన్ని అందించేలాగా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో రోడ్లు అట్లాగే డ్రైన్ల ఆక్రమణలపైన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మున్సిపాలిటీ అధికారులు రంగంలో దిగారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు, ఇతర వ్యాపార కేంద్రాల దగ్గర జరిగినటువంటి ఆక్రమణను తొలగించేటువంటి కార్యక్రమాన్ని స్వీకరించారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పలు రోడ్లలో చేపట్టినటువంటి డ్రైన్ల మీద ఉన్నటువంటి ఆక్రమణను తొలగించారు. ఇకపైన రోడ్లు కానీ డ్రైన్లను కానీ ఎవరు ఆక్రమించకుండా వ్యాపారం చేసుకోవాలని మున్సిపల్ అధికారులు స్థానికులకు సూచించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరికని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి కులగణన సర్వే పూర్తిగా బీసీలకు వ్యతిరేకంగా ఉందంటూ కూడా ఆయన ఆరోపించారు. అసలు కులగణన సర్వే జరిగిందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపించారు. గతంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల్లోనే సకుటుంబ సమగ్ర కుటుంబ సర్వేని 24 గంటల్లోనే పూర్తి స్థాయిలో కని విని ఎరగని రీతిలో పూర్తి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు దక్కింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణనలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలను తొక్కేందుకే కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే చేసిందంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ నెల 14వ తేదీన గోదావరికని ప్రెస్ క్లబ్లో బీసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాము. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున బీసీలంతా కూడా పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలంటూ కూడా ఆయన కోరారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ మరియు చెత్త రహిత పెద్దపల్లి తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్. ఈ నేపథ్యంలోనే ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువులో
ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ వద్ద మున్సిపల్ సిబ్బంది అలాగే మున్సిపల్ కార్మికులంతా కూడా విద్యార్థులు యువతతో పాటుగా పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మినీ ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి చెత్తను సేకరించారు. అనంతరం ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన పెద్దపల్లిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలంటూ కూడా ఆయన కోరారు. ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ రహిత వస్తువులనే వాడాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి చెత్తను కూడా తడి మరియు పొడి వేరువేరు చేసి అక్కడ ఇంటికి వచ్చేటువంటి మున్సిపల్ కార్మికులకు వేరువేరుగా చెత్తను ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా సుందరమైన పెద్దపల్లిని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మేడారం తర్వాత మరొక మేడారం లాంటి సమ్మక్క సారమ్మ జాతర గోదావరి ఒడ్డున గోదావరి కనిలో కొనసాగుతుంది. అయితే మినీ మేడారం జాతరలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ వద్ద మినీ మేడారం జాతరను రామగుండం RG1 సింగరేణి GM లలిత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర 4 రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి భక్తుల రద్దీ దృష్ట్యా సింగరేణి తరఫున అలాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేశామంటూ కూడా ఆయన వివరించారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి సింగరేణి సంస్థ నుండి ఇప్పటికే మాకు ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి రానున్న రోజుల్లో వెంటనే వీలైనంత తొందరలోనే రామగుండం గోదావరి కని సమ్మక్క సారలమ్మ జాతరను సమీపంలో ఉన్నటువంటి గోదావరి నది పరివాహక ప్రాంతానంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామంటూ కూడా GM లలిత్ కుమార్ వెల్లడించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కేసీఆర్ క్రికెట్ కప్ 2025 టోర్నీని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి బ్యాటింగ్, బౌలింగ్ చేసి వారిలో ఉత్సాహం నింపారు. ప్రధానంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో క్రీడలకు పెద్దపీట వేశారని ఈ సందర్భంగా బండ ప్రకాష్ ముదిరాజ్ అదేవిధంగా దాస్యం వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే కాకతీయ యూనివర్సిటీలోని కామన్ మెస్ దగ్గర విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కామన్ మెస్లో సరైన వసతులు లేవని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన సమస్యకు పరిష్కారం చూపడం లేదని ఈ సందర్భంగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామన్ మెస్లో వసతులు కల్పించేంత వరకు తమ ఆందోళన విరమించమని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆహ్వానించారు. ప్రధానంగా ఎన్నికల స్టంట్ కోసమే రైతు భరోసా అని కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసాకు రామ్ పలుకుతారని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే పెద్దవంగర మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే తొర్రూరు మండలం కర్కాల గ్రామానికి సంబంధించిన రైతులు ఇటీవలి కాలంలో సాగునీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బయ్యన్న వాగు పూర్తిగా ఎండిపోవడంతో అది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దృష్టికి రావడంతో అక్కడికి వెళ్ళి పరిశీలించి అధికారులతో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం చూపారు. ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి దయాకర్రావు ఫోటోకు ఇవాళ ఆ గ్రామానికి సంబంధించిన రైతాంగం అంతా కూడా పాలాభిషేకం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మిర్చి పంటను రేగొండ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం దగ్గర పోసి
గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎప్పటికప్పుడు వెన్నుపోటు పొడుస్తుందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి భారం తట్టుకోలేక రైతాంగం 410 మందికి పైగా ఇప్పటివరకు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. వనపర్తి జిల్లా నకిలీ ధనిలోని యాప్ల పేరుతో 2 కోట్లకు పైగా కాజేసిన ముఠాలోని కీలక నిందితుడిని వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా కాట్రవత్ వెంకటేష్ అనే సైబర్ నేరగాన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు రికవరీ చేశామని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అడ్డాకుల మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, హస్తం పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేయాలన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం అడ్డాకుల మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండలంలోని పలు గ్రామాలు తండాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడానికి అధికార పార్టీకి చెందినటువంటి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వెళ్ళి చేస్తున్నటువంటి క్రమంలో అందుగూల, ఇర్విన్ గ్రామాల్లో వాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. అందుగూల గ్రామంలో వాగులో బ్రిడ్జ్ లేకపోవడంతో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి మీరు అక్కడికి వచ్చి చూడాల పరిస్థితులు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఆ గ్రామస్తులు మహిళలంతా కూడా వారి వాహనాలను అడ్డుకున్నటువంటి పరిస్థితి, అక్కడికి పోలీసుల జోక్యంతో వాళ్ళు అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇర్విన్కి వచ్చేసరికి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను రికార్డులతో ప్రదర్శించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇర్విన్లో రిజర్వాయర్ వద్దు, ఇర్విన్ గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తించాలని చెప్పేసి రికార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు మాడుగుల మండలంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పర్యటన, పలు గ్రామాల్లో వాళ్ళకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికలప్పుడు ఓట్లప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా అభివృద్ధి విషయంలో అడిగితే తప్పించుకొని పోవడం ఏంటని చెప్పేసి కూడా అక్కడి గ్రామస్తులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళు వెళ్ళిన తర్వాత దూషణలకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రంలో స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డుపాకుల శివశంకర్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సూచన మేరకు అధికారులు గ్రామాల్లో ఉండేటువంటి పంచాయతీ కార్యదర్శులను డిప్యూటేషన్ పేరు మీద ఇప్పటికే తెల్కపల్లి మండలంలో 12 మందిని మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి, సాధారణ బదిలీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ మధ్యలోనే అయ్యాయని చెప్పేసి ఇప్పుడు కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులను డిప్యూటేషన్గా అక్కడికి గ్రామాలకు పంపిస్తున్నారని చెప్పేసి, ఇది దుర్మార్గమైనటువంటి చర్యనే కాకుండా వాళ్లకు అనుకూలంగా మార్చుకొని గ్రామాలను ఏకగ్రీవంగా చేసుకోవాలనే దురుద్దేశంతో చేస్తున్నటువంటి భావిస్తున్నామని చెప్పేసి, మొత్తంగా చూసినట్టయితే గ్రామాల్లో ఉండేటువంటి పంచాయతీ కార్యదర్శులను డిప్యూటేషన్లు కానీ బదిలీలు కానీ ఆపకపోతే స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపాకుల శివశంకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI పత్తి కొనుగోలు నిలిపివేసింది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలను ఇటు నిర్మల్ జిల్లాలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సాంకేతిక సమస్యలు కారణంగా చూపుతూ గత 2 రోజులుగా CCI పత్తి కొనుగోలు నిలిపివేయడంతో ఈ విషయం తెలియని పత్తి రైతులు మార్కెట్ యార్డ్కు తీసుకొచ్చిన పత్తిని విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్నారు. ఇప్పటికే మద్దతు ధర లేక నష్టపోతున్న పత్తి రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడం ద్వారా ఒక క్వింటాలకు 500 నుంచి 1000 రూపాయలు నష్టపోతున్నామని పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా
కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ సీసీఐ పత్తి కొనుగోలును నిలిపివేయడం పట్ల పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని పత్తిని పూర్తి స్థాయిలో కొనే వరకు సీసీఐ కొనుగోలును కంటిన్యూ చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని పత్తి రైతులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఇటు మహారాష్ట్రలోను ఇటు ఆంధ్రప్రదేశ్లో లక్షలాది కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృత్యువాత పడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ వ్యాప్తంగా 24 చెక్ పోస్టులను బార్డర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను పూర్తిగా తనిఖీ చేసి కోళ్లతో వస్తున్న వాహనాలను అలాగే గుడ్లతో వస్తున్న వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేయడం జరుగుతుంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 3 చోట్ల ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు తెలిపారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో అక్రమంగా ఇసుక తరలింపులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పోలీసులు, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఈ టాస్క్ ఫోర్సు అధికారులు పనిచేస్తున్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా ఇసుక డంపులపై దాడులు చేసి ఇసుక డంపులను సీజ్ చేయడం జరిగింది. గత 2 రోజులుగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇసుక డంపులపై ఇటు రెవెన్యూ అధికారులతో పాటు ఇటు పోలీసు అధికారులు ప్రత్యేకంగా దాడులు చేసి ఇసుక డంపులను సీజ్ చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే అలాగే అక్రమంగా ఇసుక డంపులు నిల్వ చేస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజాం సాగర్ మండలం మాగి వద్ద 90 కిలోల గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. తనిఖీలో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక నుండి తరలిస్తున్నటువంటి 90 కిలోల గంజాయి స్కార్పియో వాహనంలో కర్ణాటక మీదుగా మహారాష్ట్ర, ఒరిస్సాకు తరలిస్తున్నటువంటి ముఠాను పట్టుకున్నారు. ముఠాకు సంబంధించిన సభ్యులు గాంధారి మండలానికి చెందిన జమ్నితాండా సేతుబాయిగా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. దీని విలువ సుమారు 22 లక్షల పైచిలకు అమౌంట్ ఉంటుందని నిర్ధారించారు ఎక్సైజ్ పోలీసులు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ గ్రామంలో జన ఆవాసాల్లోకి నక్క వచ్చింది. నక్క వచ్చిన విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఒకేసారి గుమ్మిగూడి దాన్ని వెంబడించే ప్రయత్నం చేశారు. నక్క అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోవడంతో మృతి చెందింది. జనావాసాలకు వచ్చిన నక్క వాటర్ సదుపాయం కోసం వెతుకుతుండగా గ్రామస్తులు వెంబడించడంతో నక్క మృతి చెందింది. ఈ నేపథ్యంలో దీన్ని గమనించినటువంటి స్థానికులు వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. వెటర్నరీ అధికారులు వచ్చేలోపు నక్క మృతి చెందడం జరిగింది. విషాహారం తినే నక్క మృతి చెందినట్లుగా గ్రామస్తులకు వెటర్నరీ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో నక్కకు గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే శ్రీరాంపూర్, మందమరి, సింగరేణి ఏరియాలోని పలు భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్లను ఆకస్మిక తనిఖీ చేసి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు సింగరేణి సీఎండీ బలరాం నాయక్. గనుల్లో అధికారులు తీసుకుంటున్న రక్షణ చర్యలపై ఆరా తీశారు సీఎండీ. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రోజుకు 2,40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉందని, కార్మికులపైనే సింగరేణి సంస్థ మనుగడ ఆధారపడి ఉన్నదని అన్నారు. కార్మికులు నిర్దేశిత లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలను పూర్తి చేసినప్పుడే సింగరేణి సంస్థ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్, మందమరి ఏరియాల జీఎంలతో పాటు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా వేమన్పల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల ముసుగులో బెదిరింపులకు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 90,000 నగదు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విలేకరుల పేరుతో బెదిరింపులకు కనుక పాల్పడినట్టయితే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో శ్రీ నరనారాయణ స్వామి దేవాలయ 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుక్యా జాన్సన్ నాయక్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్లో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర 2వ రోజు భారీగా భక్తులు తరలివచ్చారు.
ఈరోజు స్వామివారి రథోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి దంపతులు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈరోజు ఏఈఓలు ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి డిజిటల్ సర్వేల ఫలితంగా ఏఈఓలకు తీవ్రమైనటువంటి పని భారం పెరిగిందని, మిగతా శాఖల నుంచి సరైన సపోర్ట్ లేకపోవడము, అట్లాగే రైతుల నుంచి కూడా సరైనటువంటి సపోర్ట్ లేకపోవడం వల్ల ఏఈఓలందరం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి నిరసనగా వాళ్ళు ఆందోళన చేస్తూ ప్రభుత్వ శాఖలన్నీ కూడా తమకు సపోర్ట్ చేయాలని, అట్లాగే రైతులు కూడా తమకు సహకరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ జిల్లా వ్యవసాయ అధికారికి వాళ్ళు ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. తమపై పనిభారం తగ్గించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక నంగునూరు మండలం జేపీ తండాలో సిద్దిపేట రూరల్ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. అక్కడ ఒక రవి జాదవ్ అనే ఒక వ్యక్తి తరచూ అక్కడికి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టుగా తేలింది. సుమారు 350 గ్రామాలకు సంబంధించిన గంజాయి తీసుకొచ్చి అక్కడ విక్రయిస్తున్న క్రమంలో అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఇటు నేషనల్ హైవేకి సంబంధించి ఇటు దుద్దెడ నుంచి ముందుకు వెళ్తున్న క్రమంలో మరపడగ మీదుగా వెళ్ళేటువంటి దారిలో నేషనల్ హైవేకి సంబంధించి భూసేకరణ ప్రక్రియలో భాగంగా రైతుల నుంచి భూములు సేకరిస్తున్న క్రమంలో రైతులు తీవ్రస్థాయిలో అక్కడ అడ్డుకున్నారు. ముఖ్యంగా తమకు ఎలాంటి నోటీసులు లేకుండా సర్వే చేస్తూ తమ భూముల్ని సేకరించడం సరైనది కాదని, సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా తమ భూములు సేకరించడం సరైన పద్ధతి కాదని స్థానికంగా ఉండేటువంటి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో అక్కడ డంప్ యార్డుకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయకూడదని చెప్పి అక్కడ రైతులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా డంప్ యార్డు ఏర్పాటు చేయకూడదని చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆర్డర్స్ కాపీలు కూడా ఇంకా రైతులకు అందాల్సి ఉంది. అయితే హైకోర్టు మాత్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా అక్కడ రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బందులు కలగకుండా డంప్ యార్డు ఏర్పాటు చేయడాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి హైకోర్టు ఈ సందర్భంగా స్టే ఇచ్చింది. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో నారాయణఖేడ్ అభివృద్ధి కోసం మంజూరు చేసినటువంటి నిధుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరైనది కాదని నిరసన వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు, రాస్తారోకోలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అసమర్థత కారణంగా నారాయణఖేడ్ అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి ఆరోపించడం జరిగింది. ఆ నిధులన్నింటినీ కూడా విడుదల చేసి నారాయణఖేడ్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.